అవకాశం ఇచ్చారు. బాబా ఏం చెప్పిస్తారో. జై బాబా. అవతార్ మెహర్ బాబాకి జై. కలనైనా ఒకసారి కనిపించరావా, కనులు కాయలు కాచే కరుణయలేదా, కలనైనా ఒకసారి కనిపించరావా. ఎవరో ఒక రచయిత రాసుకున్నారు, కల్లో అయినా బాబాని కనిపించమని వేడుకుంటున్నారు. మనకు కూడా అనిపిస్తుంది, మనకు కూడా అలాంటి కోరికలు ఉన్నాయి, అందరికీ కూడా కల్లో అయినా కనిపిస్తే బాగుండు అని మనం కూడా అనుకుంటూ ఉంటాం. అయితే బాబా దర్శనం కోసం చెప్పారు. నవజీవనంలో బాబా దర్శనం కోసం చెప్పిన సంఘటన ఒకటి. అంటే నవజీవనంలో 10,000 మంది వరకు సాధువులకి బాబా దర్శనం ఇచ్చారు. ఆ సందర్భంలో బాబా ఏం చెప్పారు అంటే, అందులో మంచి వాళ్ళు ఉన్నారు, చెడ్డవాళ్ళు ఉన్నారు. సాధువులంటే రియల్ గా ఉన్నవాళ్ళు కాదు, నటిస్తున్న కపట సన్యాసులు కూడా ఉన్నారు. కానీ నేను అందరికీ దర్శనం ఇచ్చాను. అక్కడ దర్శనం అంటే ఏదో రూపాన్ని చూపించడం కాదు, వాళ్ళ సంస్కారాలు ఏవైతే ఉన్నాయో ఆ సంస్కారాల భారాన్ని తీసుకోవడమే దర్శనం అని చెప్పి ఆ 10,000 మంది యొక్క సంస్కార భారాన్ని తీసుకున్నారంట బాబా. అంటే వాళ్ళు ఎన్ని జన్మలుగా బాబా కోసం పరితపిస్తున్నారో, దేవుడి కోసం పరితపిస్తున్నారో, ఈ జన్మలో వాళ్ళకి ఆ భాగ్యం కలిగింది. వాళ్ళకి తెలియదు అవతార పురుషుడని, కానీ బాబా వాళ్ళకి అదృష్టాన్ని కలగజేశారు. వాళ్ళ సంస్కారాల భారాలను అంతటినీ కూడా ఆయన మోసి ఆయన చాలా నీరసించిపోయారు, చాలా కష్టాలు పడ్డారు నవజీవనంలో. అంటే సంస్కారాల భారం ఆయన తీసుకున్నారు 10,000 మంది యొక్క. అది అది చెప్పిన సందర్భంలో ఇంకో చిన్న కథ చెప్పుకుందాం దర్శనం కోసం. బాజ్పాల్ అని ఛత్తీస్గఢ్ లో ఒక ఆయన ఉండేవారు. 1957లో సంఘటన ఇది. ఆయన 1957లో ఏంటంటే, ఆ బాజ్పాల్ అన్న ఆయన డాన్ స్టీవెన్స్ రాసిన లిజన్ హ్యుమానిటీ బుక్ చదువుతారు ఆయన. ఒక సందర్భంలో ఆయన చదవడం తటస్థిస్తుంది. అయితే ఆ గ్రంథం చదివినప్పుడు ఏంటంటే, అందులో మరణం అమరత్వం అనే అంశమేమో ఆయనకి చాలా ఇష్టపడుతుంది అనమాట, చాలా నచ్చుతుంది ఈ బాజ్పాల్కి. అది నచ్చిన దగ్గర నుండి బాబా దర్శనం చేసుకోవాలి అనుకుంటారు. 1957లో అతను చదవడం, ఆ సబ్జెక్ట్ నచ్చడం, అది ఆ టాపిక్ నచ్చడం అవుతుంది. బాబాని చూడాలి అనుకుంటారు. కానీ 1958లో బాబా దర్శనం ఇచ్చారు. దర్శన కార్యక్రమం చేసినప్పుడు అప్పుడు అంతగా అనిపించలేదనమాట. బాబాని చూడాలి అని ఏదో అనుకున్నారు తప్పించి, దర్శన కార్యక్రమం అవుతోంది, నేను ఎలాగైనా వెళ్ళాలి అని అప్పుడు మాత్రం ఆయన అనుకోరు. అది అలా మిస్ అవుతారు ఆయన 1958లో దర్శనం. తర్వాత ఆ దర్శనం అయిపోయాక, దర్శన కార్యక్రమం అయిపోయాక ఆయనకి ఏమవుతుంటుందంటే, రోజు రోజుకి ఇంకా బాబాని దర్శించుకోవాలి అన్న కోరిక పెరుగుతూ ఉంటుందన్నమాట. అంటే మామూలుగా ఇప్పుడు మనం దర్శనం చేసుకున్నాం అనుకోండి, భగవంతుడు ఇప్పుడు మనకి బాబా ఎవరో తెలియదు అనుకోండి. బాబా ఎవరో తెలియకుండా మనకి హఠాత్తుగా బాబా దర్శనం గనక అయితే, ఆ దర్శనం వల్ల అంటే మంచి ప్రయోజనం అయితే లేదంట బాబా చెప్పారు. తెలియకుండా జరిగిన దర్శనం వల్ల, అనుకోకుండా జరిగిన దర్శనం వల్ల మంచి ప్రయోజనం ఉండదు. నెక్స్ట్ వాళ్ళు బాబాతో సాన్నిధ్యంలో ఉంటారు అనుకోవడానికి కూడా లేదు. వాళ్ళు బాబా సాన్నిధ్యంలోకి వస్తారు అనుకోవడానికి కూడా లేదు. అనుకోకుండా జరిగిన దర్శనం వల్ల ప్రయోజనం ఉండదు. ఎప్పుడైతే ఆత్మ పరితపిస్తుందో, దర్శనం కోసం ఎప్పుడైతే పరితపిస్తుందో, ఎన్నో అడ్డంకులు వచ్చి ఆఖరికి ఎన్నో ప్రయత్నాలు విఫలమైనా ఆఖరికి సఫలం అయితే, దర్శనం అయితే కనుక అప్పుడు ఆ దర్శనంలో ఉండే ఆనందం చాలా బాగుంటుంది. అది నిజంగా ఫర్ ఎగ్జాంపుల్ తీసుకుంటే, ఒక ప్రియుడు ఉన్నారనుకోండి, వాళ్ళు కలుసుకోవాలి అన్న తపన వాళ్ళల్లో ఎంత ఉంటుందో, అలాగే బాబాతో మనం కూడా అనిపిస్తుంది బాబాని చూడాలని. కలలో అయినా సడన్ గా బాబా ఇప్పుడు రమ్మంటే ఎలాగూ రారు. అంత అదృష్టం నాకైతే లేదు. కానీ కల్లో అయినా కనిపిస్తే బాగుండు అన్న ఆలోచన ఉంటుంది. కల్లో కనిపించకపోయినా మనకెప్పుడు బాబా అన్ని చోట్ల కనిపిస్తూనే ఉంటారు. బాబా రూపం అంటే అది ఫోటో రూపంలో బాబా అన్ని చోట్ల కనిపిస్తున్నారు. మనం నిజంగా అదృష్టవంతులం. ఎందుకంటే మనం అవతారిక పీరియడ్ ఏదైతే ఉందో అందులో ఉన్నాం. 100 సంవత్సరాల వరకు నా కాలం ఉంటుంది అని బాబా చెప్పారు. మనం ఆ కాలంలో ఉన్నాం కాబట్టి మనం అదృష్టవంతులమే. అయితే కల్లో అయినా బాబాను ఒకసారి కనిపించమని వేడుకుందాము. అయితే దర్శనం కోసం అలా చెప్పారనమాట. ఈ బాస్పాల్ ఏం చేస్తారంటే, 58లో దర్శనం మిస్ అయ్యాక అప్పటి నుండి ఎప్పుడైతే ఆ దర్శన కార్యక్రమం అయిపోతుందో, అప్పటి నుండి ఆయనకి రోజు రోజుకి దర్శనం చేసుకోవాలన్న ఆలోచన పెరుగుతూ ఉంటుంది. పెరుగుతూ ఉండి బాబాకి లెటర్ రాస్తారు. బాబాకి లెటర్ రాస్తే బాబా ఏమో
వెంటనే రిప్లై ఇస్తారు. ఏమని ఇస్తారు, ఇప్పుడు నేను దర్శన కార్యక్రమాలు ఇవ్వట్లేదు, నేను ఎప్పుడైతే మళ్ళీ దర్శనం ఇస్తానో అప్పుడు మీరు రావచ్చు అని చెప్పి బాబా రిప్లై ఇస్తారనమాట. బాబా రిప్లై ఇచ్చినా సరే ఇంకా ఎంతో ఎదురు చూస్తున్న ఆయనకి ఇలా రిప్లై వచ్చేసరికి ఇంకా నిరాశలో పడిపోతారనమాట ఆయన. అలా నిరాశలో పడిపోయి లేదు ఎలాగైనా వెళ్ళిపోవాలి అని చెప్పి ఇంకా బయలుదేరిపోతారు. బాబా వద్దని చెప్పినా సరే బయలుదేరిపోతారు. బయలుదేరి ముందు టెలిగ్రామ్ ఇస్తారు. టెలిగ్రామ్ ఇచ్చి ఆయన బయలుదేరిపోతారు. బాబా దగ్గర నుంచి రిప్లై వస్తుంది రావద్దు అని, కానీ ఆ రిప్లై వచ్చేసరికి ఈయన బయలుదేరిపోతారు అనమాట. బయలుదేరిపోయి వెళ్ళిపోతారు. అయితే వాళ్ళ వైఫ్ ఏమనుకుంటుందంటే ఆవిడకి అసలు ఇష్టం ఉండదు. ఎవరో అంత దూరంలో, వీళ్ళు అప్పుడు ఉన్నది ఛత్తీస్గఢ్ లో ఉంటారు కదా, అక్కడి నుండి పూనా వెళ్ళి ఆ పూనా నుంచి అక్కడికి ఎక్కడికో వెళ్ళి ఆ బాబాని ఎవరినో చూడడం ఏమిటి, చక్కగా మన పూరి దగ్గరలో ఉంది, పూరిలో జగన్నాథ స్వామి ఆలయం ఉంది, అక్కడికి వెళ్ళి చూస్తే చాలు, అక్కడెక్కడో వెళ్ళి ఎవరో తెలియని బాబాని చూడడం ఎందుకు అన్న ఆలోచన అతని వైఫ్ లో ఉంటుందన్నమాట. కానీ ఆయన తపని చూసి ఆవిడ ఇంకా తప్పదులే అన్నట్టు పూనాకు బయలుదేరుతుంది. ఇద్దరు పూనాకు వెళ్తారు. అక్కడి నుంచి గురుప్రసాద్కి చేరుకుంటారు. గురుప్రసాద్కి వెళ్ళాక ఈరిచ్ గారు వచ్చి దెబ్బలాడతారు, ఎందుకు వచ్చావు అది ఇది అని. అంటే పర్మిషన్ లేదు కదా, మేము రావద్దని చెప్పాము, బాబా ఇప్పుడు దర్శనాలు ఇవ్వట్లేదు అని చెప్తే చాలా నిరాశ పడతారనమాట. నిరాశపడి ఆయన చాలా బాధపడతారు. ఎలాగైనా చెయ్యాలి అన్న ఆయన ఆలోచన అంతా బాబా దర్శనం ఎలాగైనా అవ్వాలి అన్న ఆలోచనతోనే ఉంటారు. అయితే ఈరుచు అవ్వట్లేదని చెప్పారు కదా, అప్పుడు అనుకుంటారు మత పెద్దలు వాళ్ళు దగ్గరికి ఎప్పుడైనా వెళ్ళొచ్చు, ఎలాగైనా వెళ్ళొచ్చు, ఇదేమిటి సాధువేమో నన్ను ఇప్పుడు కలవద్దంటాడు అని ఆయన అనుకుంటారు అనమాట మనసులో. ఆయన ఎలాగైనా ప్రయత్నించాలని ఈర్చి పాదాలు పట్టుకునో లేకపోతే ఎలాగైనా ఏదో ఒకటి చేసి బాబా దర్శనం పొందాలి అనుకుంటాడు, కానీ అది అవదు. ఒప్పుకోరు, ఈరిచి గారు ఒప్పుకోరు. మీ టైం వేస్ట్ చేసుకోకండి, మీరు వెళ్ళిపోండి అని చెప్పి ఈరిచి అంటారనమాట. అయితే ఈయనకి చాలా నిరాశ వచ్చేసి మళ్ళీ గురుప్రసాద్కి నడుస్తూ ఉంటారు. ఆ నడుస్తున్న తోవలో ఏమో ఆది జూనియర్ ఫ్రాన్సిస్ బ్రాబ్జాను కనిపిస్తారు. అప్పుడు వాళ్ళు వాళ్ళ కోసం చెప్తారు ఎవరో, వీళ్ళు బాబాకి చాలా సన్నిహితంగా ఉంటారు, వీళ్ళని కనుక మీరు పట్టుకుంటే మీరు బాబా దర్శనం మీకు లభించవచ్చు అని చెప్పి వాళ్ళు అంటారన్నమాట. ఎవరో చెప్తారు. చెప్పేసరికి వాళ్ళిద్దరి దగ్గరికి వెళ్తారు. ఎలాగైనా దర్శనం పొందాలి అన్న ఉద్దేశంతో వాళ్ళిద్దరికి వెళ్ళి తన కథంతా చెప్తారు. అయితే వాళ్ళంటారు, బాబా మాటకి, విధేయతకి, నమ్మకానికి, వీటికే ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చారు, మిగతా వేటి విషయాలు బాబా పట్టించుకోరు, అసలు వినిపించుకోరు కూడా. మిమ్మల్ని రావద్దని చెప్పినా మీరు వచ్చారు కాబట్టి ఇది కష్టం అని చెప్పి వాళ్ళు అనేసరికి, విధేయత ఏంటి, ఆధ్యాత్మికత ఏంటి, ఇవన్నీ తొక్కలో విషయాలు, చెత్త విషయాలు, నేను ఏమైనా సరే అంత మంచి మన్నో అమరత్వం ఉన్న అంత మంచి ప్రసంగాన్ని ఇచ్చిన ఆయన్ని, మెహర్ బాబాని నేను ఎలాగైనా చూడాలి, ఆధ్యాత్మికత, విధేయత ఇవన్నీ చెత్త విషయాలు అని చెప్పి అనుకుంటారు అనమాట ఆయన మనసులో. అనుకుని మరి ఎలాగైనా బతిమాలుతూ ఉంటారు ఆది జూనియర్ ని, వాళ్ళని అందరినీ కూడా బతిమాలుతూ ఉంటారు. ఏం చేసినా నేను ఇంకేం చేయలేను అని చెప్పి ఆది జూనియర్ ఏమో చెప్పేసి అక్కడ దేశ్ముఖ్ ఉంటారు, ఆయన దగ్గర, అంటే ఆయన ధర్మశాలలో ఉంటారు దేశ్ముఖ్, ఆయన దగ్గరికి వెళ్ళండి, బాబా కూడా అక్కడే ఉంటారు కాబట్టి దేశ్ముఖ్ ద్వారా మీకు ఏమైనా అవ్వచ్చు అని చెప్పి అతను ఆది జూనియర్ చెప్తారనమాట. చెప్పేసరికి దేశ్ముఖ్ దగ్గరికి వెళ్ళి అన్ని కనుక్కుని ఎలాగో అలా కనుక్కుని దేశ్ముఖ్ దగ్గరికి వెళ్తే ఆయన కూడా, మీరు బాబా అనుమతి లేకుండా వచ్చారు, ఇప్పుడు దర్శనం అవ్వడం కష్టం, అసలు దర్శనం అవ్వదు, బాబా అనుమతించరు, బాబా విధేయతకి చాలా ప్రాధాన్యత ఇచ్చారు, ఒప్పుకోరు అని చెప్పి దేశ్ముఖ్ కూడా అదే విషయం చెప్పేసరికి వాళ్ళ వైఫ్ ఉంది కదా, ఆవిడ అంటుంది, మనం ఇంతవరకు వచ్చాం కాబట్టి షిరిడి వెళ్దాము, షిరిడి వెళ్ళి పెద్ద అబ్బాయి ఎవరో కొడుకుకి పుట్టు జుత్తులు కాదు, జుత్తులు అది తీయించేసి మనం వెళ్ళిపోదాము, మన ఊరు వెళ్ళిపోదాము అంటుంది. కానీ ఆయనకి మనసు ఒప్పదు, అంత దూరం నుంచి వచ్చాము, బాబాని ఎలాగైనా చూడాలి అన్న ఉద్దేశంతో దేశ్ముఖ్ చెప్పిన, బ్రాబ్జాన్ చెప్పిన, ఆదిజు అందరూ చెప్తారు, ఎవరు చెప్పినా ఇంక వినకుండా అలా అలా పిచ్చి పిచ్చిగా ఆలోచిస్తూ ధర్మశాలలో ఉండి తిరుగుతూ ఉంటాడనమాట. ఎలా బాబా దర్శనం చేసుకోవాలి అన్న ఆలోచనతోనే అతను తిరుగుతూ ఉంటాడు, పిచ్చివాళ్ళ అయిపోతాడు. అయిపోయేసరికి ఆ రోజు సాయంత్రం ఆది జూనియర్ వస్తారు. వచ్చి, నేను మీకోసమే వెతుకుతున్నాను, మీరు ఎక్కడున్నారు, మీ కుటుంబానికి బాబా రేపు ఉదయం దర్శనానికి రమ్మన్నారు అని చెప్పి ఆది జూనియర్ చెప్తాడనమాట. ఆ మాటలు వినగానే నిజంగా అతను ఎన్నాళ్ళ నుంచి ఎదురు చూస్తున్నారో, ఎంత ప్రయాణం చేసి ఎంత కష్టపడి బాబాని ఎలాగైనా చూడాలి, అసలు ఎంత ప్రతి నిమిషం, ఈ నిమిషం బాబా దర్శనం అయిపోతుందేమో, వీళ్ళని కలిస్తే ఈరుచిని కలిస్తే బాబా దర్శనం అయిపోతుందేమో అంటే ఈరుచి కాదంటారు,
అది అది జూనియర్ ని ఫ్రాన్సిస్ బ్రాబ్జాన్ ని కలిస్తే వాళ్ళు కాదంటారు. దేశ్ముఖ్ ని కలిస్తే వాళ్ళు కాదంటారు. ఎవ్వరు కూడా అంత దగ్గరగా ఉన్న సభ్యులు కూడా, మండలి సభ్యులు కూడా కాదనేసారు అన్న బాధ అతనికి ఇంకా ఎక్కువైపోయి, అంటే ఇంకా చూడాలన్న తపన పెరిగిపోతుంది. బాబాని ఇంకా చూడాలి, ఎలాగైనా చూడాలి, చూసే వెళ్తాను నేను అని ఖచ్చితంగా పట్టుదల పట్టి కూర్చుంటారనమాట. కూర్చునేసరికి బాబాకి తెలియందేముంది, బాబా వెంటనే మర్నాడు ఉదయం దర్శనం ఇస్తున్నాను అనగానే వెళ్తారిద్దరు. వెళ్ళేసరికి బాబా తన కుర్చీలో కూర్చుని, అంటే ఎంత అందంగా ఉన్నారు అంటే బాబా మెరిసిపోతున్నారంట. బాబా కళ్ళల్లోంచి కాంతి వస్తోందంట. ఆ అందాన్ని చూసి అతను మైమర్చిపోయి ఆయన అంటే అంత ఆ దర్శనం, మొదటి దర్శనం అది ఎంత అంటే అది చెప్పలేనంత ఆనందాన్ని ఆయన అనుభవించి, అప్పుడు బాబా ఏమో ఆయన్ని కౌగిలించుకుని చెక్కిళ్ళ మీద ముద్దది పెట్టుకున్నారట బాబా. ఈవిడ్ని కూడా ఆవిడ మొహమాట పడుతూ, అంటే ఆడవాళ్ళంత వేగం వెళ్ళరు కదా, కానీ ఆవిడ మొహమాట పడుతూనే బాబా బాబా హగ్ చేసుకున్నారట ఆవిడని కూడా. అంత అదృష్టవంతులు వాళ్ళు. ఆ మొదటి దర్శనం ఎంత ఆనందాన్ని ఇచ్చింది అన్నది, అంటే అది చదువుతుంటే అనిపిస్తుంది మనకి కల్లో అయినా బాబా కనిపించట్లేదు అని ఎంత అనిపిస్తుందో. అంటే అలా ఒక్కసారైనా కనిపిస్తే బాగుండు అన్న ఆలోచన వస్తుంది. మరి బాబా మనకు కనిపిస్తారో కనిపించరో గాని ఆయనకి అంత ఆయనకి దర్శనం ఇచ్చారు. అంటే అంత తపంతో ఎదురు చూస్తే బాబా నిజంగా ఎవరి మనసుల్లో కోరికని ఖచ్చితంగా తీరుస్తారు. హృదయపు లోతుల్లోంచి ఏది కోరుకున్నా సరే బాబా అది ఖచ్చితంగా తీరుస్తారు. అయితే వీళ్ళు పూలమాల పట్టుకుని వెళ్తారు. ఆ పూలమాల 2 పట్టుకుని వెళ్తారు, ఇద్దరు వేయాలి అన్న ఉద్దేశంతో. కానీ ఆ ఇద్దరు అది ఆ పూలమాల 2 చిక్కుపడిపోయాయంట. అందుకు అవి తీయకుండా అలానే వేసి బాబా దర్శనాన్ని చేసుకుని, అప్పటి నుండి బాబా ప్రేమలో ఇంకే అనుమానాలు లేకుండా వాళ్ళిద్దరూ కూడా బాబా ప్రేమలో ఉండిపోయారు. అది అంటే మన మనసులో ఆలోచన, మన హృదయంలో కోరిక అంత బలీయంగా ఉంటే గనక అది ఖచ్చితంగా అది ఎలాంటి సందర్భాలనైనా, ఎలాంటి పరిస్థితులనైనా ఎదుర్కొని ఖచ్చితంగా ఆ దర్శనాన్ని వాళ్ళు సాధించారు. బాబాకి అది తెలుసు కాబట్టి బాబా దర్శనం ఇచ్చారు. వాళ్ళ ప్రేమ, వాళ్ళ తపనని బాబా అర్థం చేసుకుని ఆ మొదటి దర్శనాన్ని అంత చక్కగా ఇచ్చారు. అయితే ఇక్కడ చిన్న మెసేజ్ ఉందండి. మానవులు తమ మధ్య నన్ను ఎప్పుడూ పోగొట్టుకుంటూ, కనుగొంటూ ఉంటారు. మీ పట్ల మీకు గల ప్రేమ నన్ను పోగొట్టుకునేలా చేస్తుంది. కానీ నా పట్ల మీకు గల ప్రేమ నన్ను కనుగొనేలా చేస్తుంది. నన్ను అమితంగా, అన్నిటికంటే అధికంగా, అధికాధికంగా ప్రేమించండి అని బాబా చెప్పారు. అయితే ఈ సందర్భంలోనే ఇంకా దర్శనం కోసం ఇంకో చిన్న ఇన్సిడెంట్ అండి. ఇదేంటంటే ఇతను పేరు వెంకటేశ్వరరావు అనుకుంటే, వెంకటేశ్వరరావు. ఈయన ఏంటంటే 1963లో ఈయన 9వ తరగతి చదువుతున్నప్పుడు సెంట్రల్ లైబ్రరీ ఉంటుంది కదా, అందులో ఒక అవతార్ మెహర్ పుస్తకం చూస్తారు, ఈయన చదువుతారనమాట. అప్పుడు 9వ క్లాస్ చదువుతున్నప్పుడు లైబ్రరీలో బుక్ చూసి అవతార్ మెహర్ బాబా గురించి చదివి అందులో ఏం చదువుతారంటే ఆయన చైతన్యము యొక్క భూమికలు అనే ఆ వ్యాసాన్ని చదువుతారు. అలా చదివి బాబా కోసం ఆయన బాబాకి అట్రాక్ట్ అవుతారనమాట. ఆ వ్యాసం చదివి ఆహా ఈ బాబా ఎవరో బాగున్నారు, ఈ బాబా ఏంటో తెలుసుకోవాలి అని అనుకుంటారు. అలా అనుకుని ఏం చేస్తారంటే, ఆయన రామభక్తుడు, అంటే చిన్నవాడే అప్పటికి 9th క్లాస్ చదువుతున్నప్పుడు. రామ 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 అనుకునేవాడంట, ఎప్పుడు రామజపం చేస్తూ ఉండేవాడంట అబ్బాయి. కానీ తర్వాత మెహర్ బాబా పుస్తకం చదివాక, ఈ చైతన్య భూమికలో అనే పుస్తకం చదివాక మెహర్ రామ మెహర్ రామ మెహర్ రామ అనుకుంటూ మొదలు పెట్టాడంట. అలా అలా చదువుకుంటూ అలా అంటూ, అంటే 9వ క్లాస్ చదువుతున్నప్పుడు ఆ అబ్బాయి అలా మెహర్ రామ అని మొదలుపెట్టి 1966లో ఆంధ్రప్రదేశ్ లో నిజామాబాద్ లోనే అబ్బాయి 11వ తరగతి, అంటే ఇంటర్ చదువుతున్నప్పుడు ఏమొస్తుందంటే, ఈ మెహర్ రామ అంటూ నామజపం చేసుకుంటూనే తపస్సు చేసుకుంటే బాగుండు, ఎక్కడికైనా వెళ్ళిపోయి అన్న ఆలోచన ఆయనకు వస్తుందట. అంటే భగవంతుని వైపు, అంటే ఆ వయసులోనే ఆయనకి తపస్సు చేసుకోవాలి అన్న ఆలోచన వస్తుంది. అలా వచ్చి అదేమవుతుందంటే ఆ ఆలోచనతోని ఆ ఇంట్లో తల్లిదండ్రులు తిడతారు కదా, తపస్సు చేసుకోవాలన్న ఆలోచన ఇంటర్ పిల్లడికి వచ్చిందంటే ఇంట్లో తల్లిదండ్రులు ఆటోమేటిక్ గా తిడుతూ ఉంటారు. అయితే వీళ్ళు నిజామాబాద్ లో అవతార్ మెహర్ బాబా కేంద్రానికి వెళ్తూ ఉండేవారు. ఆ భజనలు అవి కూడా వాళ్ళు పాడడం వినడం అవి చేస్తుండేవారు. ఇలా కొన్ని విషయాలు బాబా కోసం, కొన్ని విషయాలు అలా బాబా సెంటర్ కి వెళ్ళినప్పుడు తెలుసుకోవడం అవుతుందన్నమాట అబ్బాయి. అయితే 67లోని 67 అంటే ఈయన 3 సంవత్సరాలు ఇంటర్ అయిపోయాక డిగ్రీ ఫస్ట్ ఇయర్ అనుకుంటాను. ఆ డిగ్రీ ఫస్ట్ ఇయర్ లో ఏమవుతుందంటే, ₹22 పరీక్ష ఫీజు కట్టమని ఇంట్లో పేరెంట్స్ డబ్బులు ఇస్తారు. ఆ పరీక్ష ఫీజు కట్టకుండా ఆయన ఏం చేస్తారంటే, బాబాని చూద్దామన్న ఉద్దేశంతో 1967లో మెహరాబాద్ బయలుదేరిపోతారు ఆయన ఆ ₹22తో.
ఆ రూ. 22 ఇంట్లో చెప్పకుండా ఈ రూ. 22 పరీక్ష ఫీజు కోసం ఇచ్చిన డబ్బుల్ని పట్టుకుని మెహరాబాద్ బయలుదేరిపోతారు. మెహరాబాద్ ఎక్కడుందో తెలీదు. ఎలా వెళ్ళాలో తెలీదు. అంటే చిన్న డిగ్రీ ఫస్ట్ ఇయరో, ఇంటరో అంటే అప్పట్లో అంతగా ఎక్కడుంది ఏమిటి, ఇంత ప్రయాణ సౌకర్యాలు అవి లేవు. ఇంత నాలెడ్జ్ అప్పుడైతే ఉండదేమో అని నేను అనుకుంటున్నాను. అది అంత సౌకర్యాలు కూడా లేవు. ఆ టైంలో రూ. 22 పట్టుకుని ఆయన బయలుదేరిపోతారు. బొంబాయికి టికెట్ తీసేసుకుంటారనమాట. బొంబాయికి టికెట్ తీసుకుని అక్కడి నుంచి అహ్మదాబాద్‌కి వెళ్ళిపోతారు. అంటే ఎక్కడుంది అన్నది తెలియక గుజరాత్ నుండి, బొంబాయి నుండి అహ్మద్ నగర్‌కి వెళ్ళకుండా అహ్మదాబాద్‌కి వెళ్ళిపోతారాయన. వెళ్ళిపోయి అక్కడి నుంచి అలా కనుక్కుని మొత్తానికి డబ్బులు కూడా అయిపోతాయి. టికెట్ డబ్బులు కూడా ఉండవు కదా! తెలుస్తుంది. టికెట్ డబ్బులు లేక ట్రైన్ ఎక్కుతారనమాట. రూ. 22 ఉంది కదా! టికెట్ తీసేసుకున్నారు. అక్కడి నుంచి అహ్మదాబాద్ వెళ్ళిపోవడానికి బయలుదేరారు. టికెట్ డబ్బులన్నీ కూడా అయిపోయాయి. అయితే ట్రైన్ టికెట్ తీసుకోకుండా ఎక్కితే ట్రైన్‌లో టికెట్ కలెక్టర్ వస్తారు కదండీ! అలా వచ్చినప్పుడు ఏంటంటే ఈయన లెట్రిన్‌లోకి వెళ్లి దాక్కుంటాడట అబ్బాయి. లెట్రిన్‌లోకి వెళ్లి దాక్కున్నప్పుడేమో టికెట్ కలెక్టరు తలుపులవి కొట్టి బాగా పిలిచి మొత్తానికి తీసుకొచ్చి చెంపదెబ్బలు కొడతాడు ఆ అబ్బాయికి. అంటే బాబా దర్శనానికి ఎలాగైనా వెళ్ళిపోవాలి, ఎలాగైనా చేసుకోవాలి అన్న తపన అలా ఉంటుంది. అయితే చెంపదెబ్బలు తినేసి దించేస్తాడనమాట టికెట్ కలెక్టర్. మొత్తానికి ఎలాగో బతిమాలుకుని టికెట్ లేకుండా నానా పాటలు పడుతూ పూనా వరకు చేరుకుంటాడు అబ్బాయి. పూనా వరకు చేరుకున్నాక పూనా నుండి మన అహ్మద్‌నగర్ వెళ్ళాలి. అంటే పూనా నుండి మెహరాబాద్ వెళ్ళాలి కదా! అక్కడి నుంచి అది ఇంచుమించుగా 100 కిలోమీటర్సో, 150 కిలోమీటర్సో ఎంతో ఉంటుంది. మరి టికెట్ డబ్బులు లేవు. ట్రైన్‌లో టికెట్ కలెక్టర్‌ని మోసం చేయడం ఇవన్నీ ఇష్టం లేక బాబా దగ్గరికి వెళ్ళాలి అని పాదయాత్రతోనే నడిచి, అప్పట్లోనే నడిచి ఆ అబ్బాయి బాబా అదే ప్రయాణం చేస్తాడనమాట పూనా నుండి మెహరాబాద్‌కి. చేతిలో చూస్తే డబ్బులు లేవు. తినడానికి తిండి ఉండదు. అప్పుడే 3, 4 రోజులు 2, 3 రోజులు అయిపోతుంది ఆయన ప్రయాణం మొదలుపెట్టి. డబ్బులు లేవు, తిండి లేదు, బట్టలన్నీ మాసిపోయి, స్నానం ఏమీ లేకుండా ఎలా ఉన్నాడు అంటే అంటే బిచ్చగాళ్ళు కూడా అలా ఉండరేమో ఆ స్థితిలో ఉన్నాడనమాట. కానీ ఆ అబ్బాయికి ఆకలి గాని, దప్పిక గాని లేకుండా అలాగే నడుచుకుంటూ మొత్తానికి అహ్మద్ నగర్ వస్తారు. అహ్మద్ నగర్ వచ్చి అక్కడి నుండి మెహరాబాద్ చేరుకుంటారు. మెహరాబాద్ చేరుకున్నప్పుడు ఏమవుతుందంటే ఆయన ఈ జర్నీలో బిచ్చమెత్తుకుని తిన్న సందర్భాలు, అదే అడుక్కుని తిన్న సందర్భాలు కూడా ఎదురయ్యాయి అని చెప్పడం చెప్పాడు. అందులో ఉంది. అయితే అంత తపన పడుతూ వచ్చి ఇక్కడికొస్తారు. ఇక్కడికొచ్చేసరికి మన్సారి ఉంటారనమాట. మన్సారి ఉంటే మన్సారి దగ్గరికి వెళ్ళి మన్సారి అంటుంది, తింటావా? ఏమైనా తింటావా బాబు? అంటే ఆవిడ ఒక్కరికే వండుకున్నారమ్మా ఉన్న ఉద్దేశంతో, లేదండి నేను తినను అని చెప్పేసి తిననంటాడనమాట. అని అంటే బాబా కోసం ఆ ప్రయాణం బాబా కోసం గాబట్టి అతనికి తిండి లేకపోయినా, నీళ్లు లేకపోయినా, స్నానం లేకపోయినా, బట్టలు లేకపోయినా, ఆకలేమి ఉండకుండా, నీరసమేమి ఉండకుండా అలా నడుచుకుంటూ ఆ ఏజ్‌లో చిన్న పిల్లాడే కదా! పెద్దవాడేం కాదు. 19 ఇయర్స్, 18 ఇయర్స్ అంటే చిన్నవాడే. అలా అంటే ఆ ఏజ్‌లో అంత తపన ఎలా వస్తుంది? ఎక్కడి నుంచి వచ్చింది? అది బాబా గ్రేస్ ఉండబట్టే అలాంటి తపన వస్తుంది. అలా నడుచుకుంటూ వెళ్ళిపోయి మొత్తానికి ఒక సందర్భంలో ఏమవుతుందంటే, నీ బట్టలు ఇచ్చేస్తే నేను నీకు తిండి పెడతాను అని ఒకరెవరో అంటారనమాట. ఒకడెవడో వాడికి బట్టలు ఇచ్చేస్తారు. బట్టలు కూడా తీసేసి ఇచ్చేసి వాడు టీ ఒక్కటే ఇస్తాడంట. ఇలా నానా పాటలు పడి వెళ్ళి మొత్తానికి కలుసుకుంటారు. ఎవరిని కలుసుకుంటారు? మన్సారి దగ్గర నుంచి వెళ్తే మన్సారి ఏమో మెహరాజాద్‌లో ఉన్నారు బాబా. అయితే మన్సారి అడుగుతుంది, బాబా ఎవరనుకుని నువ్వు ఇంత దూరం వచ్చావు, ఇక్కడి నుంచి వచ్చావు అని ఆవిడ అడిగేసరికి ఆయన అంటాడు, మెహర్ బాబా భగవంతుడు, నేను ఆయన్ని ఖచ్చితంగా చూడాలి అని చెప్తాడనమాట మన్సారితో. అప్పుడు మన్సారి మాయ అంటారు, అహ్మద్ నగర్ వెళ్ళి అక్కడ ఆదికే ఇరానీ ఉన్నారు. ఆయన్ని కలుసుకుంటే నీకు బాబా దర్శనం అవుతుంది అని చెప్పేసరికి మా అహ్మద్ నగర్ ఎక్కడుందో, ఆదికే ఇరానీ ఎవరో, అసలు బాబా జీవితం ఏంటో పూర్తిగా లైఫ్ హిస్టరీ ఏం తెలీదు. బాబా ఏం చేస్తున్నారు? బాబా ఎలా ఉంటారు? బాబా ఎలాంటి ఆజ్ఞలు ఇచ్చేవారు? బాబా ప్రేమికుల జీవితాలు ఎలా ఉంటాయి? ఎలా ఇవన్నీ కూడా ఏమి తెలియకుండానే వచ్చి మొత్తానికి ఆయనలో ఆ తపన ఒక పుస్తకం చదివి బాబా సెంటర్‌లకి వెళ్లి పాటలు వినడం వల్ల ఆ ఏజ్‌లోనే ఆయనకి ఎలాగైనా వెళ్ళిపోవాలి చెప్పకుండా బయలుదేరిపోయి వచ్చి అయితే
ఆదికే ఇరానీ దగ్గరికి వచ్చాక ఏమవుతుందంటే ఆయన అప్పుడే బయటికి వెళ్ళిపోవడానికి రెడీగా ఉంటారు ఆదికే ఇరానీ గారు. అయితే అక్కడికి వెళ్ళి ఆమన్ నగర్ బాబా సెంటర్ కి వెళ్ళి ఆదికే ఇరాన్ని కలిస్తే ఆయనకి ఇదంతా చెప్తారు, ఎక్కడి నుంచి వచ్చారు, ఏమైంది, ఎలా వచ్చారు అని ఇదంతా చెప్పాక ఆయన దెబ్బలాడతారనమాట. మీ పిల్లలు నువ్వు విద్యార్థివి, నువ్వు చిన్న పిల్లడివి, నువ్వు ఇలా తల్లిదండ్రులకి చెప్పకుండా ఇలా బాబా దర్శనానికి రావడం ఏం బాలేదు. ఆ నువ్వు అంటే ఇప్పుడు దర్శనాలు కూడా బాబా ఇవ్వట్లేదు, నువ్వు వెళ్ళిపో అని చెప్పి నేను నిన్ను ట్రైన్ టికెట్ ఇచ్చి పంపిస్తాను అని ఆ రాత్రంతా మొత్తానికి ఆ రోజు అప్పుడు దర్శనం అవ్వదు అబ్బాయికి. ఇంత కష్టపడి వెళ్ళినా దర్శనం అవ్వదనమాట. వెళ్ళి మా బాబా దర్శనం అవ్వకపోయినా అది చెప్తారు ఆదికే ఇరానీ గారు, నువ్వు నాకు ప్రామిస్ చేయాలి. ఏంటి అంటే నాకు నువ్వు ఇంట్లో వాళ్ళ పర్మిషన్ తీసుకుని, తల్లిదండ్రుల పర్మిషన్ తీసుకుని నువ్వు రావాలి, ఇలా ఎప్పుడు బయలుదేరి రాకు అని చెప్పి బాబాకి బాబా అంటే ఈ ఆదికే ఇరానీ ప్రామిస్ తీసుకుని ఆయనకి అబ్బాయికి డ్రెస్ అది ఇచ్చి, స్నానం అది చేయించి, టిఫిన్ అదే భోజనం అది పెట్టి డబ్బులు ఇచ్చి పంపిస్తారనమాట. వచ్చేస్తారు. అప్పటికి ఎలా ఉంటుందంటే ఇంట్లో పరిస్థితి ఎలా ఉంటుందంటే, పిల్లడు తప్పిపోయాడు అంటే ఇంట్లోంచి వెళ్ళిపోయాడు, వాళ్ళకి ఏమైందో అర్థమవుదు తల్లిదండ్రులకి. వాళ్ళంతా వెతికేస్తూ ఉంటారు, చుట్టుపక్కల వెతికేస్తారు, సాధువుల దగ్గరికి వెళ్ళిపోతారు, జ్యోతిష్యుల దగ్గరికి వెళ్ళిపోతారు. తల్లి అయితే మంచం పట్టేసింది, కొడుకు తప్పిపోయాడంటే ఏ తల్లికి బాధ ఉండదండి. అందుకు ఇవన్నీ జరిగాయి. ఆ తల్లి పూర్తిగా 4, 5 రోజులకే ఆవిడ బాగా చిక్కి శల్యమైపోయి మంచం పట్టేసిందనమాట. ఈ అబ్బాయి వెళ్ళి ఇదంతా చెప్పేసరికి అప్పుడేమి అనకుండా అంటే వాళ్ళు ఈ జర్నీ అంతా వినేసరికి తర్వాత వాళ్ళకి అంటే ఇలా చేయకూడదు, మేము తీసుకెళ్తాం కదా నిన్ను మేము పంపిస్తాం కదా, నువ్వు అలా చెప్పకుండా వెళ్ళిపోతే ఏదైనా అయితే ఏమవుతుంది అని మొత్తానికి వాళ్ళు మంచి మాటలు చెప్పి అయిపోతుంది. అలాగా అది ఆ దర్శనం మొత్తానికి బాబా దర్శనం అవ్వదు. అయితే ఆఖరి ఇంకా తన చదువు ఆఖరి అయిపోతుందనగా 1969లో డిగ్రీ పూర్తవుతుంది అనగా ఇంకా దర్శనం అవ్వలేదు అప్పటికి కూడా ఆయనకి. 1969 జనవరి 31 బాబా నిర్యాణం. ఆ వార్త తెలుస్తుందనమాట. దర్శనం అవ్వలేదు, ఆ వార్త తెలుస్తుంది. అప్పుడు ఇంకా ఆ అబ్బాయి బాధ చూడాలి. అంటే ఎంత పరితపించాడో దర్శనం కోసం, ఇంట్లోంచి పారిపోయి నానా పాటలు పడి బిచ్చమెత్తుకుని తిండి లేక నీరసించిపోయి నడిచి ఇన్ని పాటలు పడినప్పుడు దర్శనం అవ్వలేదు. అయితే బాబా భౌతిక దేహం చాలించారు అన్న విషయం తెలిసిన వెంటనే నిజామాబాద్ లో అంటే సెంటర్ లో అడుగుతారనమాట, ఇది నిజమా అని. అవును నిజమే, బాబా దేహం చాలించారు అని చెప్పేసరికి ఫిబ్రవరి 7వ తారీఖు కల్లా అక్కడికి వెళ్తాడనమాట అబ్బాయి. వెళ్ళి అక్కడ అందరికీ సాయం చేయడం అంటే అప్పుడు బాబా దర్శనం ఇచ్చారంట ఆయనకి. అంటే బాబా భౌతికంగా లేకపోయినప్పటికీ ఆ దర్శనం నాకు చాలా ఆనందాన్ని ఇచ్చింది. అంటే నేను ఎంతో ఎదురు చూశాను. అది అంటే బాబా మన హృదయాల్లో ఖచ్చితంగా ఉన్నారు. ఆ సమాధి అని కాదు, మన హృదయాల్లో ఖచ్చితంగా ఉన్నారు. బాబా ఎప్పుడు ఉంటారు. ఈ దర్శనం నేను ఇలా కోరుకోలేదు, కానీ ఈ దర్శనం నాకు చాలా ఆనందాన్ని ఇచ్చింది అని అక్కడ అన్ని పనులు కూడా అంటే ఏవో సర్వీసెస్ ఉంటాయి కదండీ! అందరిని ఆ సర్వీస్ ఏదైతే ఉందో అవన్నీ కూడా అబ్బాయి చేశాడంట. డిగ్రీ ఫైనల్ ఇయర్ అప్పటికి. అంటే ఆ దర్శనం వల్ల నేను చాలా ఆనందం పొందాను. బాబా భౌతికంగా నాకు దర్శనం ఇవ్వలేకపోయినప్పటికీ కూడా ఆయన బాడీ డ్రాప్ చేశాక అప్పుడైనా నాకు దర్శనం లభించింది. బాబా అలా ఇచ్చారు. కానీ నేను చాలా ఆనందాన్ని బాబాని మనస్ఫూర్తిగా నేను చూశాను అని చెప్పి అబ్బాయి అతను చెప్పారు. అతను కె. వెంకటేశ్వర్. జయబాబా అండి. మనకి అంటే మనకి కూడా ఎప్పుడైనా అందరికీ కూడా కల్లో అయినా బాబా కనిపించాలి అని అందరం కోరుకుందాం. నిరంతరం ఆ నామస్మరణలో ఉండి నిస్వార్థంగా సేవ చేస్తుంటే గనక మనకు ఆ అవకాశం బాబా ఇస్తారేమో అన్న ఆశ ఉంది. ఆ ఆశ నెరవేరాలని అందరం కోరుకుందాము. అవతార్ మెహర్ బాబా की जय. అవతార్ మెహర్ బాబా की जय. అవతార్ మెహర్ బాబా की जय. జయబాబా అక్క, చాలా చక్కని విషయాల్ని మా అందరికి తెలియపరిచారు. జయబాబా మీకు. నెక్స్ట్ హారతి ఏ లలిత గారి ఫ్యామిలీ రెడీగా పాడవలసింది.